విభూతి తెలియనోడు గుడి వెనకాల దండం పెట్టినట్టుంది జగన్ పార్టీ పరిస్థితి. విజయమ్మ మొక్కుబడి పెంచాంగమో శ్రవణం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని అపోజిషన్ దుమ్మెత్తిపోస్తుంది. పంచాంగం ఒక పక్క, భక్తి శ్రద్ధలతో మంత్రాలు చదువుతున్న పురోహితులు మరో పక్కనుంటే రాఘవేంద్ర స్వామికి ఎదురుగా బైబుల్ పట్టుకొని కూర్చుంది విజయమ్మ. ఈమెకి తెలిసిన ఎటకారం భక్తి ఏందో మనం ఏందాం రండి. విజయమ్మ, బైబుల్ ముందు పెట్టుకునే మొహమాటం కొద్దీ జనాన్ని ఏం నమ్మిస్తావు గానీ ఏదో ఒకటి చెప్పు. విజయనగరం సంవత్సరంలో ప్రజలందరికీ కూడా దేవుని దయ ఉండాలని, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని. ఆ ప్రభు తరపున ఇక్కడ పంచాంగం పట్టుకొని చెప్తున్నావా కామెడీగా? అందరి సంగతి ఏమో గానీ మీకు కష్టాలు ఎక్కువైనట్టుందిగా. మన రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడున్న పరిస్థితులన్నీ అధిగమించడానికి ఏ దేవుణ్ణి కోరుకుంటున్నావమ్మా? ఈ ఒక్కరోజు కూడా నువ్వు బైబిల్ని పక్కన పెట్టలేవా ఏంది? కావలసిన రీతిగా దేవుడు మనకు సదాకాలం తోడుగా ఉండాలని ఆశిస్తూ, ఈ యొక్క తరుణంలో అద్వితీయ సత్య స్వరూపియు అని మాత్రం అనకు తల్లి. భోజనం చేసేటప్పుడు మరే పని చేయకూడదు అన్నట్టు నీ నమ్మకంతో ఏరే మతాల్ని ఎందుకు పాడు చేస్తావు విజయమ్మ? ఇక్కడికి వచ్చిన వారందరికీ మీకందరికి కూడా నేను శుభం జరగాలని శుభాశిస్సులు తెలుపుకుంటున్నా. మీ జగన్ బాబుకి శుభాశిస్సులు చెప్పావా? మరి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఉగాదికి ఎప్పుడు ప్రాధాన్యతని ఇచ్చేవాళ్ళు. అదేలే, బయట ఉగాది లోపల ఇంకోటి మాకు తెలియదే ఏందే. ఈ రాజన్న పంచాంగం రోజు ఉండేదే గానీ ఇంక పోయిరా తల్లి. పండగ నాడు కూడా పాత మొగుడేనా అన్నట్టు పంచాంగం రోజును కూడా అవినీతి పాఠాలని తెగదంచుతున్నాడు మోత్కుపల్లి. ఆయన కామెడీ వర్షన్ ఏందో మనం ఏందో రండి. మోత్కుపల్లి పండగ రోజైనా కాస్త కొత్త కామెడీ చేశామే. దురదృష్టం, కొంతమంది అవినీతి పరమైనటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో మాయమాటలు చెప్పారు. రోజు ఒకే లెంత్ డైలాగ్స్ ఏంది రాజా? వైట్ లోకి మారిన వాయిస్ మాత్రం మార్చలేదుగా. పూర్తిగా లక్షల కోట్లు దండుకున్నారు. దాచుకునే దాంట్లో ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 1,00,000 కోట్ల కంటెంట్ నీకు కావాలేగా. ఏది ఏమైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు పరిపాలన చేసి ఉన్నది మింగే మీ పార్టీని గబ్బు పట్టించి జనానికి టోపీ పెట్టిపోయాడా ఏంది? ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు చివరికి పరిపాలనలో ఇది రాజన్న పంచాంగమా ఏంది? తెగ దాంచుతున్నావా? నీకు లాభ నష్టాలు చెప్పమంటే కొత్తగా చెప్తావేంది రాజా? పేద వర్గాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. మంచికి పోతే సంచిపోయిందని ఆయన చేసిన గలీజ్ పనులకి అధికారికి బొక్కపడిందా? ఐఏఎస్ ఆఫీసర్లని పనంగా పెట్టి అవినీతి చేసినటువంటి గనుడు రాజశేఖర్ రెడ్డి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. అందరూ గనులేలే, తిన్నోడికి తిన్నంత ఏది తిన్నా జనం సొమ్మేగా. ఈ దేశంలో ఒక నూతన చరిత్ర సృష్టించి ఈ దేశంలో అన్ని విధాలుగా ద్రోహం చేసినటువంటి వ్యక్తి. అన్ని చరిత్రలు ఆయనే అంటావు, మీ బాబు చరిత్ర కూడా ఈక్వల్ గా ఉందంటగా. ఏది ఏమైనా అటువంటి దుర్మార్గునికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన బాధ్యత నీ మీద ఇప్పుడు బలంగా ఉన్నట్టుందిగా. బాబు నాన్ లోకంలో ఉంటే హీరో నువ్వేగా. ఇవాళ మనం శ్రీలక్ష్మి విషయాన్ని తెలుసుకుంటే ఇవాళ ముఖ్యంగా పెరాలసిస్ వచ్చింది. ఇది కూడా రాజన్న చేసిన ఘనకార్యమేనా? పక్షవాతం వచ్చి బెడ్ మీదకి వెళ్ళి లేనటువంటి పరిస్థితి రావడానికి కారణం వాళ్ళ కుటుంబం అంతా జగన్ డబ్బులకే ఈ సంతకం పెట్టిందంట రాజా. ఐఏఎస్ చదివిన ఆవిడికి ఆ మాత్రం తెలియదా ఏంది? దానికి కారణం రాజశేఖర్ యొక్క పరిపాలన, రాజశేఖర్ దుర్నీతి, రాజశేఖర్ యొక్క అవినీతి వలనే ఈ రాష్ట్రం చిన్న భిన్నమైంది. రాష్ట్రంలో ఏది జరిగినా రాజన్న వల్లే భ్రష్టు పట్టిందంటావు. మీ బాబు మాత్రం తెల్లటి మల్లిపువ్వా? ముఖ్యంగా ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, నువ్వు ఏదైనా మహా ఎరైటీగా తెలియజేస్తావని అందరికీ తెలుసులే సామే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క అధికారి కూడా జైలుకు పోలేదంటావు. ఎవరికి దొరకకుండా మేనేజ్ చేశారా ఏంది? ఏ విధంగా కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీకు వ్యతిరేకంగానే ఓటేశారుగా. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. తట్టుకోలేనంత అభివృద్ధి చేశాడని 9 ఏళ్లు పక్క సైడ్ కూర్చోబెట్టారా? ఈనాడు 2600 కిలోమీటర్లు నడిచి
ఈ రాష్ట్ర చరిత్రలో ఒక నూతన చరిత్ర సృష్టించడమే కాదు, ఏజ్ తో సంబంధం లేకుండా ఎంత దూరమైనా జాగింగ్ చేయొచ్చని నిరూపించాడా. ముఖ్యంగా ఇటువంటి దుర్మార్గుల నుంచి ప్రజలను విముక్తి చేయడానికే లోక కళ్యాణం కోసం వెళ్ళాడు గానీ బాబుకి లింకా దాపిచ్చే లింకా రికార్డ్స్ లో ఎక్కిస్తాని అర్జెంటుగా ఇక సెలవు ఇప్పించు నాకు. ఇది ఇయాల్టి పిన్ కౌంటర్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాము. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్. బాయ్.